guys, let's see how to make yummy malai chicken. So నేను ఇక్కడ 300 grams boneless chicken తీసుకుని దాన్ని సాల్ట్ అండ్ పెప్పర్తో మ్యారినేట్ చేసుకున్నాను. దాని తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 6 to 7 గ్రీన్ చిల్లీస్, 7 to 8 క్యాష్యూస్ తీసుకుని దాన్ని చాప్ చేసుకుని దాని ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకుని ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇంకా క్యాష్యూస్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకుని ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకుని ఇట్లా పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ మళ్ళీ వేసుకుని దాంట్లో ఒక బే లీఫ్, 2 క్లోవ్స్, 2 ఇలాచీ వేసుకుని ఇందాక మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కొంచెం మిక్స్ చేసి దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఇట్లా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఇందాక ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నామో అది వేసుకుని కలుపుకుని ఒక 5 to 7 minutes పెట్టాలి. దాని తర్వాత దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియా జీరా పౌడర్, ఇంకా హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఇంకా కొంచెం మిక్స్ చేసిన తర్వాత దాంట్లో సాల్ట్, కొంచెం పెప్పర్ ఒక 1 టీ స్పూన్ వేసుకుని దాని తర్వాత 3 స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ పెరుగు వేసుకుని దాన్ని కొంచెం మిక్స్ చేసుకుని దాంట్లో అట్లనే 2 to 3 స్పూన్స్ ఆఫ్ క్రీమ్. ఇది ఆప్షనల్ బట్ దెన్ ఇట్ విల్ బీ రియలీ నైస్ విత్ క్రీమ్. సో నేను 2 to 3 స్పూన్స్ వేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. దాని తర్వాత కొంచెం కొరియాండర్ వేసుకుని కొత్తిమీర వేసుకుని దాన్ని కొంచెం కలిపి మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేయాలి. ఇట్లా బటర్ అంతా పైన ఫ్లోట్ అయ్యే వరకు వదిలేసి దాంట్లో మనం కొంచెం కసూరి మేతి ఇట్లా పౌడర్ చేసుకుని ఇట్లా పైన వేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గార్నిష్కి మనం ఇందాక తీసుకున్న క్రీమే ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఇట్స్ సింపుల్ అండ్ యమ్మీ మలాయ్ చికెన్ ఇస్ రెడీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది చపాతీతో కానీ పరాటాతో కానీ చాలా బాగుంటుంది. సో డూ ట్రై అండ్ లెట్ మీ నో హౌ ద రెసిపీ టర్న్డ్ అవుట్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.